హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మునక్కాయ శనగపప్పుతో ఒక స్పెషల్ కర్రీ ట్రై చేశాను. మీరు తప్పకుండా అందరికీ నచ్చుతుంది. శనగపప్పు ములక్కాడ కర్రీ చాలామంది చేసి ఉంటారు, కానీ ఈ రీతిలో ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ముందుగా దీనికోసం మనం 3 ములక్కాడలు తీసుకుందాం. 3 ములక్కాడలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నీటిలో వేసుకొని బాగా శుభ్రం చేసుకోండి. ఇవి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఆల్రెడీ 1 కప్పు శనగపప్పు తీసుకొని దాన్ని నానబెట్టుకోండి. 1 గంట సేపు. 1 గంట సేపు నానబెట్టినట్లయితే మనకి కుక్కర్లో వేసినప్పుడు చక్కగా ఉడికిపోద్ది. మనం చేత్తో పట్టుకొని చూస్తే విరిగినట్టు ఉండాలి. ములక్కాడలు కూడా చూడండి, ఈ సైజు ఉండేలా చూసుకోండి. మరీ చిన్నగా కాకుండా పెద్దగా ఉంటే బాగుంటుంది. ఇంకా శనగపప్పు కట్ చేయగానే ఇరిగిపోవాలి, అప్పుడే మనకి శనగపప్పు నానినట్లు. ఇప్పుడు 1 కుక్కర్ తీసుకొని దానిలో ఈ శనగపప్పుని వేసేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను. 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. 3 కప్పులు నీళ్లు వేసుకొని 5 విజిల్లు వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసుకోండి. నానబెట్టలేనట్లయితే 8 విజిల్లు రానివ్వండి. టైం లేని వాళ్ళు 8 విజిల్లు, ఆల్రెడీ నానబెట్టిన వాళ్ళైతే 5 విజిల్లు వస్తే సరిపోతుంది. కుక్కర్ అయ్యేలోపు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకుని దానిలో 6 వెల్లుల్లిపాయ రెమ్మలు, చిన్న అల్లం ముక్క, ఉల్లిపాయ 1 ముక్కలుగా కట్ చేసుకోండి. 1 టమాటా ముక్కలుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, 3 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా 1 ట్రిప్పు తిప్పిన తర్వాత చూడండి, ఇలా అయిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని మళ్ళీ మెత్తని పేస్ట్లాగా తయారు చేసుకోండి. ముందే నీళ్లు వేసుకుంటే మనకి పైకి మిక్సీ నుంచి బయటకు వచ్చేస్తుంది. అందువల్ల కొంచెం నలిగిన తర్వాత నీళ్లు వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ములక్కాడ ముక్కలను వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి తినేటప్పుడు మనకి ములక్కాడలు మెత్తగా అయిపోకుండా క్రిస్పీగా ఉంటాయి, ఇంకా మెత్తగా టేస్ట్గాను ఉంటాయి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసేసుకోండి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకా ఆయిల్ వేయ అవసరం లేదు, ఆల్రెడీ మనకి ములక్కాడలు తీగ ఆయిల్ ఉంటుంది. అదే ఆయిల్లో మనం 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం చిట్పటన్న తర్వాత దీనిలో ఆల్రెడీ తయారు చేసుకున్న మసాలా ముద్దను దీంట్లో వేసేసుకోండి. మసాలా ముద్ద వేసిన తర్వాత వెంటనే కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత మిక్సీ గిన్నె ఉంది కదా, దానికి మసాలా ఉంటుంది, దాంట్లో కొంచెం నీళ్లు వేసుకొని ఆ నీళ్లను కూడా దీనిలో వేసేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత మసాలా ముద్ద అంతా బాగా కలిపేసుకొని నీళ్ళంతా పోయే వరకు, ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. దగ్గరుండి వేయించుకోవాలి, లేదంటే మాడిపోద్ది. చూడండి, ఇలాగా దగ్గరికి అయిపోవాలి. చూడండి, ఆయిల్ బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం. నెక్స్ట్ కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. కారం పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ మనం దీనిలో కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు కాకుండా కొంచెం నీళ్ళని వేసుకోండి. నీళ్ళు మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకున్న ములక్కాడ ముక్కలు ఉన్నాయి కదా, దీనిలో వేసేసుకోవాలి. ఈ ములక్కాడికి మసాలా మొత్తం పట్టేలాగా ఉడకనివ్వాలి. నీళ్లు తక్కువగా ఉన్నట్లయితే కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఉడకడానికి మనకి ములక్కాడ టైం పడుతుంది కదా. కొంచెం నీళ్లు వేసుకోండి, అలానే ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ వేయించాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు దగ్గరికి ఉడకనివ్వాలి. ఈలోపు శనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చూడండి. చేత్తో పట్టుకొని చూస్తే ఇలాగా ప్రెస్ చేయగానే మెత్తగా ఉండాలి, అప్పుడే మనకి శనగపప్పు ఉడికిపోయినట్లు. పొయ్యి మీద కూడా ములక్కాడది గ్రేవీ దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించుకున్న శనగపప్పుని దీనిలో వేసేసుకోవాలి. ఒకసారి ములక్కాడ ఉడికిందో లేదో టెస్ట్ చేయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి, అప్పుడే ఉడికినట్లు. ఇప్పుడు శనగపప్పు ఉడికిన దాన్ని దీనిలో వేసేసుకోండి.
ములక్కాడ తినడం వల్ల కాల్షియం ఎక్కువగా, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ ములక్కాడ తినడం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ముందు సాల్ట్ యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ములక్కాడ, శనగపప్పు, మసాలాలు మొత్తం ఉడికేలాగా 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసి దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకోవడమే. అంతే సింపుల్గా మనం శనగపప్పు ములక్కాడ కర్రీని తయారు చేసుకున్నాం. మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ములక్కాడ శనగపప్పు కూర మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.